మళ్ళా రోమా పత్రికలో 8వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మనము దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన క్రీస్తు తోటి వారసులము. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్, నీ క్రీస్తు నందు ఉన్నట్లయితే యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వాన, నువ్వు కూడా ఆ పక్కనే ఉంటావు. మనం కూడా వారసులమే, క్రీస్తు కూడా వారసులే. యేసుక్రీస్తు మన పెద్దన్న అయితే మనం సహోదరులుగా ఉంటాం. గొప్ప సత్యమండి. ఎలా వచ్చామో ఈ వారసత్వం ఎట్లా వచ్చింది? అబ్రహాముకు చేసిన వాగ్దానము, నీ సంతానం అనే వాగ్దానం ఎలా వచ్చిందంటే క్రీస్తు నందు చేర్చబడాలి, క్రీస్తులోకి చేర్చబడాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 3 నుండి చూసి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని మీరు ఎరగరా? క్రీస్తులోనికి, ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినప్పుడు మీరు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతారని మీరు ఎరగరా? గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. తర్వాత క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి పాలు పొందారు అంటాడు. అప్పుడు క్రీస్తు నందు చేర్చబడతారు. ఆయన మరణ సమాధి పునరుద్ధానంలో ఇక్కడ క్రీస్తు సున్నతి జరుగుతుంది. క్రీస్తు సున్నతి వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రజలు కౌంట్ కావాలంటే పౌలు గారు చెప్తాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున నేను సున్నతి పొందిన వాడనై ఇజ్రాయెల్ వంశీ వాడనై తిని అంటాడు. హెబ్రీయుడిగా గుర్తు పొందాను అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో. ఒక ఇజ్రాయెల్ ప్రజలకు కౌంట్ కావాలంటే శరీర సంబంధమైన సున్నతి. ఆ సున్నతి అంటే 8వ దినాన పసి మగ పిల్లవాడికి 8వ పసి పిల్లవాడికి తీసుకెళ్లి ఆ గోప్యాంగ శర్మన సున్నతి కార్యక్రమం చేస్తారు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు కౌంట్ అవుతారు. ఇప్పుడు క్రీస్తు నందు ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్ రావాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనంలోను, రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లోను, కొలసీ పత్రిక 1, 2, 11, 12 వచనాల్లో క్రీస్తు నందు రావాలంటే క్రీస్తు సున్నతి పొందాలి అంటాడు. ఏంటి ఆ సున్నతి అంటే అదే బాప్తిసము అంటాడు. ఇది బాప్తిసం ఒక క్రియ. ఈ క్రియ జరగాలి. అబ్రహాము దేవుడు నమ్మాడు, విశ్వాసం ఒకటే సరిపోలే. ఆయన మాట దేవుని దగ్గరికి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ విశ్వాసంతో వచ్చాడు, క్రియల ద్వారా వచ్చాడు. దేవుని మాటకు విధేయత చూపాడు, ప్రయాణమై వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో ఎటెళ్లలో తెలియకుండానే బయలుదేరి వచ్చాడు. అక్కడే కూర్చోవాలి, అక్కడ హారంలోనే కూర్చోవాలి, అక్కడే ఉండలా, బయలుదేరి వచ్చాడు. అనేకమైన ప్రయాణాలు చేసుకుంటూ వచ్చాడు, ఒక సంచారం చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఈరోజు ఒక క్రైస్తవుడు కావాలంటే, క్రీస్తు నందు చేర్చబడాలంటే ఒక విశ్వాసమే సరిపోదు. ఈరోజు చాలా మంది ఏం చెప్తారు, దేవుడు క్రీస్తు నందు విశ్వాసం ఉంటే దేవుని నమ్మకం ఉంచండి సరిపోయింది అని చెప్తారు. విశ్వాసం సరిపోదు నా సహోదరుడా. క్రీస్తు సంబంధులైతే క్రీస్తు నందు అబ్రహాం యొక్క సంతానం వారసులు కావాలంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనం చదివాం. క్రీస్తు యు పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు రావాలంటే ఆయన మరణ సమాధి పునరుద్ధానంలోనికి బాప్తిసం పొందాలి, కొత్త జన్మ జన్మించాలి, నూతన సృష్టి కావాలి. ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి, పాతవి గతించడం, ఇదిగో కొత్తమైన. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో. ఎందుకంటే 10వ వచనంలో చెప్తాడు, ఒకరోజు తీర్పు ఉంటుంది జాగ్రత్త అన్నాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో తీర్పు ఉందని చెప్పేసి ఆ తీర్పును తప్పించి 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఒకళ్ళు విశ్వాసం వరకు ఆగేవేమో నా సహోదరా, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. దట్ ఈస్ ఫౌండేషన్. విశ్వాసం అవసరం. విశ్వాసం ద్వారానే మారు మనసు పొందుతాడు. విశ్వాసం ద్వారానే మారు మన తర్వాత యేసుక్రీస్తు దేవునికి మనం ఒప్పుకుంటాడు. తర్వాత పాపక్షమాపణతో బాప్తిసం పొందుతాడు. అదే క్రీస్తు సున్నదే. నువ్వు క్రీస్తు సున్నతి పొందావా అంటే బాప్తిసం పొందావా? యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రులు చేస్తుంది.
ధర్మశాస్త్రం ఎందుకు ఉంది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ధర్మశాస్త్రం ఎందుకు ఉందంటే గలతీ పత్రిక అక్కడే అదే అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయం ఎందుకు చెప్పాడు? 24వ అధ్యాయం 3వ అధ్యాయం 24 వచనం చదివి వినిపిస్తాను. కాబట్టి మనము విశ్వాస మూలమైన నీతిమంతులుగా తీర్చబడ్డ ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయన. ధర్మశాస్త్రం ఏంటంటే ఇది మనకు బాల శిక్షకుడు. అది గ్రీకు పదం పెడగో. ఒక పిల్లవాడిని తీసుకొచ్చి ఏబిసిడీలు నేర్పి ఈలు నేర్పి 1 2 3 ఏబిసిడి 1 2 ఈ ఎలిమెంటరీ అనమాట. ఈ మూల పాఠాలు అక్కడికి నేర్పడానికి వరకే. అసలైన వారు వచ్చారు. యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు స్వతంత్రులు చేశాడు. గలతీ పత్రికలో ఆయన 5వ అధ్యాయం 1వ వచనం, ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రం చేసినాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యం కాడి కింద మళ్ళా చిక్కుకొనకండి, ఇంకా చిక్కుకుంటారు ఎందుకయ్యా అంటాడు. మళ్ళా ధర్మశాస్త్రం కింద ఎందుకు వెళ్తారు? విడుదల చేశాడు కదా. కొందరు అనుకున్నారంటే ఆ రోజుల్లో అక్కడ సిలువే వేయబడ్డాడని వాళ్ళు అంటున్నప్పుడు అలాంటి ప్రశ్న వచ్చింది. ఎక్కడ సిలువేయబడ్డాడు అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం అంటారు, ఓ వివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపరిచినో సిలువేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కళ్ళకు కనబడింది కదా, ప్రదర్శింపబడింది కదా. సిలువేయబడ్డాడు యేసుక్రీస్తు. మనుషులందరూ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 మనుషులందరి కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు, ప్రాణ త్యాగం చేశాడు. అది క్రీస్తునందే. క్రీస్తు హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 9 తాను విధేయత చూపించి నిత్య రక్షకుడు. విధేయత చాలా అవసరం. దేవుని మాటకు విన్నావా, విశ్వాసం ఉంచు, మారు మనసు పొందు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకో, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. విధేయత నిత్య రక్షకు కారకుడాయనో. క్రీస్తు లేకుండా ఎవరికి ఆ యొక్క నిత్య వారసానికి అనగా పరలోక రాజ్యాన్ని చేరటానికి ఎవరికి కూడా మార్గమే లేదు. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కానీ ఇక్కడ అన్ని జనులు కానీ ఎవరికి కూడా ఎవరైనా సరే క్రీస్తు అవసరమే. ఎందుకంటే మనుషులందరి కొరకు ఆయన మృతి పొందాడు. అందుకని యేసు ప్రభు వారు వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. ఆయన ద్వారా వెళ్ళాలి. జీసస్ క్రైస్ట్ త్రూ వెళ్ళాలి అంతే. ఈజ్ ద మీడియేటర్. హెబ్రీ పత్రిక 9 చాప్టర్ 13 to 17 వర్సెస్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13 నుండి 17 వచనాలు మీరు చదవండి, రీడ్ చేయండి. క్రీస్తు మధ్యవర్తి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్త నిబంధన గుర్తుంచుకోండి నా సహోదరుడా. క్రీస్తు లేకుండా అటు ఇజ్రాయెల్ ప్రజలు కూడా రక్షణ లేదు, ఇటు అన్యజనులు కూడా రక్షణ. క్రీస్తు ద్వారానే. అందుకని ఐ ఆమ్ ది వే, ద ట్రూత్ అండ్ ది లైఫ్ అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. అది ఏ విధంగా? క్రియల ద్వారా. క్రియలు. మనిషి విశ్వాసం మూలంగా నీతిమంతుడు తీర్చబడడం క్రియల ద్వారా. క్రియలు చాలా అవసరం. బాప్తిస్మం అనే క్రియ జరగవలేను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. క్రియలు చాలా అవసరం కదండి. ఇప్పుడు 3 వాగ్దానాలు చూశాం. మొట్టమొదటి వాగ్దానం దేవుడు అబ్రాహాము చేసిన వాగ్దానం. గొప్ప జనాంగము అంటే ఎవరో? ఇజ్రాయెల్ ప్రజలు. ఇప్పుడు మన ఇజ్రాయెల్ దేశం చూస్తున్నా, మన ఎదుటే ఉన్నది కదా. ఇది గొప్ప సత్యం. ఒకటైంది కదా, గొప్ప దేశమైన. శత్రువులు అందరికీ ఎలా ఉన్నాడో మనకి తెలుసు. రెండోది, ఆ పాలు తేనె ప్రవహించే దేశం, సారవంతమైన దేశం. ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మొదటి 14వ వచనంలో. అదేవిధంగా సారవంతమైన దేశమే, కరెక్టే కదా. ఇప్పుడు 3వ వాగ్దానం ఏంటంటే ఇది పరలోక సంబంధమైన వాగ్దానము. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే అబ్రహాము సంతాన వారసుడు అవుతావు, పరలోక రాజ్య వారసుడు అవుతావు. ఇక్కడ ఈ భౌతికంగా ఎంత సత్యమో ఆత్మ సంబంధం పరలోక విషయం కూడా అంతే సత్యం. దిస్ ఈజ్ ట్రూ.
ది బైబిల్ ఈజ్ ట్రూ, ఇది సత్యం. నా సోదరులు నమ్మండి. పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో పిలిచాడు. ఆ సహవాసానికి ఉన్నావా? ధన్యుడు. క్రీస్తు సహవాసంలో తొలిగిపోబాకండి. సహవాసంలో పెట్టి వీరు అపోస్తల బోధ, సహవాసం పెట్టి వచ్చిన ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు. ఇంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. ఎన్నిక లేని వాడు. ఈ మాటలు మీ మాటలే. మమ్మల్ని బలపరిచినందుకు, ఎప్పుడు బలహీనో అప్పుడు బలపరిచే దేవుడు. మేము కూర్చుంటా లేచుట, మా నడక, మా పడక, మా ఆలోచన, మా తలంపులను మీకు తెలిసే ఉన్నాయి. మమ్మల్ని పరీక్షించండి. ఇంకా లోటుపాట్లుంటే మేము సరిదిద్దుకుంటకు సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న సహోదరులు, మేము అనేక మందికి సత్యాన్ని తెలియజేయటం, అబ్రహామును ఎన్ని విధాలుగా ఆశీర్వదించావో ఆ విషయాన్ని ఈరోజు మేము పాటలో నేర్చుకున్నాం. తండ్రి, మా జీవితంలో నిజంగా మీ ప్రేమ గొప్పది. మాకు మీ ప్రేమ గొప్పది కనుక క్రీస్తుని మాకు అనుగ్రహించి, రక్షణ సంకల్పంలో మమ్మల్ని క్రీస్తుని అనుగ్రహించి మాకు సంఘ సహవాసం ఇచ్చినందుకు, పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖనాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.